సో, మోస్ట్‌లీ ఈ మధ్యలో మీరు వెన్నెల గారి కాంట్రోవర్షియల్‌లో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏంటి ఆ ఇష్యూ ఏంటి? కాంట్రవర్సీలో కనపడడం కాదు అక్కడ. హ్మ్. ఇప్పుడు నువ్వు నాకు మంచి ఫ్రెండ్‌వి. నేనెవరో ఊరికనే ఏదో అన్నారు ఒక మాట. "ఏయ్! రమ్య అలాంటిది కాదు. రమ్య మంచిది" అని నేను అంటాను. అది కాంట్రవర్సీలో నేను దూరినట్టు కాదు కదా! నాకొక విషయం నాకు వెన్నెల గారి వల్ల నేను, శ్రీవాణి, నందిని కూడా చాలా హెల్తీగా ఉన్నాము. శ్రీవాణి సన్నగా అయింది. అది కూడా హెల్తీగా సన్నగా అయింది. సో, ఇలాంటి అన్నప్పుడు మాకు పాజిటివ్‌గా ఉన్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి ఆన్సర్ చెప్పాను తప్ప కాంట్రవర్సీలు దూరడం అది అసలు నా దృష్టిలో అది కాంట్రవర్సీయే కాదు. సో, వెన్నెల గారి డైట్ 100% సేఫ్ అండ్ సెక్యూర్ అంట. 100% అంటే మేము బాగున్నాం కదా! ప్లస్ ఇంకోటి సింపుల్ లాజిక్ ఏంటంటే వెన్నెల గారి డైట్ అసలు నీకు తెలుసా పూర్తిగా ఆవిడ గురించి? ఆవిడ జస్ట్ ఫోన్‌లో నీ బాడీ ఇది చూసి ఎవరు తగ్గట్టు వాళ్ళకి ఫోన్‌లో డైట్ చెప్తది. అది మనం మన ఇంట్లో మన చేతులతోని ప్రిపేర్ చేసుకోవాలి. ఆవిడేమి వెనిలా బాదం పప్పు, వెనిలా జీడిపప్పు, వెనిలా పిస్తా పప్పు అని అమ్మదు. ఆమె బిజినెస్ అది కాదు. ఆమె జస్ట్ డైట్ చెప్తారు ఫోన్‌లో. అది మన ఇంట్లో మనకిష్టం వచ్చిన షాప్‌లో కొనుక్కొని చేసుకోవాలి. సో, దానివల్ల ఏమండి సెక్యూర్ హార్మ్ కాదు కదా! అవన్నీ అవసరం లేదు అసలు.